సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలలో మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ, స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్రి నరసింహ జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓ, స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్రి నరసింహ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగినది. స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగినది. అనంతరం నారాయణపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల మరియు హాస్టల్లో ఉపాధ్యాయులు తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్టడీ మీద చాలా వరకు ఎమ్మెల్యే గారు చాలా వరకు ఫోకస్ పెట్టి మీకు ఇలా మన వరకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చిండు. బహుమతులు ఏమైనా కాదు, మా సర్పంచ్ అందరూ కూడా ఏం చేస్తుందంటే మౌలిక వసతులు ఏమవుతున్నాయో మీ విలేజ్లలో మీరు సర్పంచులుగా కొద్దిగా దాన్ని చూసుకొని టీచర్స్ అందరూ పిలిచి ఎడ్యుకేషన్ పరంగా మనం ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ముఖ్యంగా మన అంటే గర్ల్స్ తీసుకునేది బాయ్స్ ఎక్కడ రిజల్ట్ చాలా 50% లో ఉంది, ఘోరంగా ఉంది, చాలా సీరియస్ ఉంది. ఎమ్మెల్యే గారు దాని విషయం ఏంది, ఎక్కడ పోతుంది, మమ్మల్ని కూడా మాకు కూడా క్లాస్ తీసుకుంటాం. అయితే దాంతోపాటు మేము ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కంపెనీలో కూడా వేసాం. ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది. మన 7వ తారీఖున రోజు మీరు కూడా దానికి రావాలి. అందరూ మనందరం ఒక బాధ్యతగా తీసుకొని మైనస్లు ఏమున్నాయి, ఎందుకు మైనస్ ఉంది, ఆ మైనస్ ప్రెసిడెంట్స్ కూడా చాలా సక్సెస్ అయింది. ఇక అందరంటే నేను ఎమ్మెల్యే గారు కూడా అనుకుంటే కాదు, ఇక్కడ ఉన్న అందరూ వార్డు మెంబర్లు, మా పాలకవర్గం, ఇక్కడ నాయకులు, సమాజం అంటే మనం ఉన్న అందరూ కూడా అనుకొని చేస్తే ముందుకు వస్తాం. అంటే మిమ్మల్ని విషయం ముఖ్య కారణం ఏంటంటే దీంట్లో ఇంకా మన స్కూల్కి ఇప్పుడు బాత్రూమ్స్ అవి కరెక్ట్ లేవా, పిల్లలు తీసుకొస్తుంది, మనం ఏం ప్రోగ్రామ్ చేయాలి, ఇంకా ఎక్విప్మెంట్ కానీ కొత్తగా మీరు చేంజ్ చేసుకోవడం ఏం కావాలి, మేము ఈ అంశాల మీద చూస్తాం. ఒకసారి మేము ఈ స్కూల్ పరిస్థితులు చెప్పడం ఆశిస్తే నేను గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. ఇంకోటి డెవలప్మెంట్ కమిటీలో కూడా నేను ఇక్కడ మా ఊరి నుంచి పోయి మా ఊరి నుంచి ఎవరైతే దాతలు అంటే బయట ఎన్ఆర్ఐలు బయట ఉన్న వాళ్ళని నేను అందరిని కదిలిస్తున్నాను. 7వ తారీఖు నాడు ఇంత మీటింగ్ పెడుతున్నాం పట్టణంలో. మీరు కూడా రండి ఆ రోజు, మీ అందరు కూడా. అంటే దీనివల్ల ఏంటంటే స్కూల్కు మనకి ఏవైతే మౌలిక వసతులు లేవు, తక్కువ లేవు, ఏవైతే కంపల్సరీ కావాల్సినవి కూడా కొంచెం తక్కువ లేవు. నాకు తెలిసి వస్తున్నాం, పోతున్నాం, చేస్తామని చెప్తాను, చూస్తామని చెప్తాను, అది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం పని అయ్యేది ఉంది. అది కరెక్ట్గా మీరు చెప్తే దాన్ని రాసుకుంటారు. మీరు కూడా లిఖితపూర్వకం నాకు ఇవ్వండి, ఇస్తే నాకు సాధ్యమైనంత వరకు నారాయణపూర్ డెవలప్మెంట్ కమిటీతోనే పనులు అయ్యి పెద్ద పని ఏది కావాలంటే సాంతం చెప్తాను. ఎమ్మెల్యే గారు దీని మీద నిజంగా చెప్తున్నా, చాలా అదృష్టం ఈ టైము. ఆయన చాలా సీరియస్గా ఉండు. ఆయన ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తాడు. ఎంత తెలిసే వచ్చి తర్వాత వచ్చిన తర్వాత చెప్తుంటారు, ఏం చేసుకుని గౌరవాలు ఏమైపోతుంది, ఎవరు లేదు, నిజంగా లేదు. ఆయనకున్న దాంట్లో 50 లోపు అన్నాడు. 50 లోపు అంటే ఇప్పుడు చెప్పింది కానీ అంటే కొందరు 500 లోపు వచ్చినట్టు అట్లా కూడా కాదు. బయట నాకు గ్రౌండ్ తెలుసుకుంటే 80% ఎక్కువ అమ్మాయిలు సార్ ఆ రోజు ఆ లిస్టులో 20 కూడా లేదు. మన మీద బాధ్యతగా మనం ఏదో ముక్కుబడిగా కాకుండా సీరియస్గా తీసుకొని మనం ఏదైతే ఈ విజయం మీద మనం ఫోకస్ పెట్టకపోతే నిజంగా కూడా భవిష్యత్తు ఇలాంటి అందరూ నాకు ఏంటంటే గర్ల్స్ చదువుకుంటూ బయట అది కూడా బాధే ఉంది. సీరియస్గా మనం దీని మీద కొన్ని చేసి ఇప్పుడు స్టార్ట్ అయిన కనుక
మా డెవలప్మెంట్ కమిటీ కూడా ఈ సీరియస్ అనేది ఇది సీరియస్ విషయం పెట్టండి కంపల్సరీ. ఒక దాత వచ్చేసి దాని స్కూల్కి ఒక్క దాత కాపని చెప్పేస్తే ఏమవుతుందో ఒక 10 లక్షలు అయితే ఒకరు పెట్టేస్తాం. అట్లా ఎమ్మెల్యే గారితో పెద్ద పనులు ఉంటే కోటి రూపాయలు చేపిద్దాం. కానీ ఏదున్నా మన ఊర్లో ఉన్న అన్ని కాలేజ్ స్కూళ్ళు అన్ని కరెక్ట్గా ఏం తక్కువగా చేసుకుని అంతే ఆ ఉద్దేశంతో నిలిచినాం. మీరు ఏమంటే చెప్పండి, లిఖితపూర్వకంగా తీసుకుంటా, నేను రాసుకుంటాను సార్. మీరు చెప్పండి ఫస్ట్ ఒక స్కూల్ స్టార్ట్ చేయండి.